పోలీస్ స్టేషన్లో పోలీస్ నిజంగానే మీ భర్త మిమ్మల్ని చంపాలనుకుంటున్నారా మిసెస్ రాయుడు అని నవ్యను అడిగాడు. పోలీసులు నవ్య ఇచ్చే కన్ఫెషన్ను రికార్డ్ చేస్తున్నారు. నవ్య వాళ్ల ఎదురుగా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని ఉంది. ఆమెను చూస్తే ఎవరికైనా కాని చాలా భయపడిపోయి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్లాలంటే తనను తాను ముందుగా చూసుకుని అంతా సర్దుకొని మంచిగా రెడీ అయ్యేది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ క్షణంలో డివోర్స్ తప్ప తన మనసులో మరి ఏ ధ్యాస లేదు. తను ఎట్టి పరిస్థితుల్లో హేమంత్తో విడాకులు తీసుకుని మోసపూరితమైన మనుషుల మధ్య నుండి అర్థంలేని వివాహ బంధం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంది. అర్జున్ ఇంకా హేమంత్ లాంటి వ్యక్తులకు దూరంగా ఎవరికీ తెలియని ఒక మంచి ప్రదేశానికి వెళ్లి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని ఆశించింది. ఇలా డివోర్స్ తీసుకోవడం వలన కనీసం పెళ్ళయి వేరే వాళ్లతో సంబంధం పెట్టుకున్నాను అనే గిల్ట్ తన మనసులోంచి తీసేయొచ్చని ఆశించింది. తనకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు. హేమంత్ని పెళ్లి చేసుకుని తను పెద్ద తప్పు చేసింది. కాని ఇప్పుడు దానిని సరిచేసుకోవాలనుకుంటోంది. తన మిగతా జీవితమంతా కూడా చాలా సంతోషంగా గడపాలని కోరుకుంటోంది. ఆ ఆనందాన్ని తను దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లాలని సిద్ధపడింది. ఇదంతా ఆలోచిస్తూ నవ్య ఒక్కసారి పోలీస్ ఇన్స్పెక్టర్ వైపు చూసి అతను అడిగిన ప్రశ్నకి సమాధానంగా అవును అని చెప్పింది. అది విన్న పోలీస్ ఇన్స్పెక్టర్, మీరంతా బానే ఉన్నారుగా? మీ పరిస్థితి కొంచెం బాలేనట్టుగా నాకనిపిస్తోంది. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లమంటారా? నవ్య అవును నేను వెళ్లాలనుకుంటున్నానని వాళ్లకి సమాధానమిచ్చింది. నవ్య, మీరు మా ఇద్దరి కానిస్టేబుల్స్తో పాటు కలిసి హాస్పిటల్కి వెళ్ళండి. మళ్లీ చెకప్ అయిన తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను అని పోలీస్ ఇన్స్పెక్టర్ నవ్యతో చెప్పాడు. నవ్య పోలీస్ ఇన్స్పెక్టర్కి థాంక్యూ చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. సరిగ్గా అదే సమయంలో నగరంలో మరోవైపు రావు మ్యాన్షన్లో ఉన్న అర్జున్ ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో నవ్య హేమంత్కి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసింది. ఆ రిపోర్ట్లో హేమంత్ ఆమెను బాగా కొట్టి చంపడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పింది. ఈరోజైతే తనని ఆల్మోస్ట్ చంపబోయాడని రిపోర్ట్ చేసింది. ఇప్పుడు ఆమె ఇద్దరు కానిస్టేబుల్స్తో పాటు కలిసి హాస్పిటల్కి చెకప్కి వెళ్ళింది. అర్జున్ ఆ మెసేజ్ చూసి చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. వెంటనే తన ఫోన్ తీసి డయల్ చేసి, ఏంటిదంతా? అసలక్కడేం జరిగింది అని అడిగాడు. నవ్య ఉదయం తన ఇంటికి వెళ్లగానే హేమంత్ ఆమెను బాగా కొట్టి చంపే ప్రయత్నం చేశాడని ఆమె రిపోర్ట్ చేశారు అని అవతల మాట్లాడే వ్యక్తి చెప్పాడు. అవునా? అసలు ఒకరోజు ముందు ఏం జరిగిందో నాకు వివరంగా చెప్పు. నవ్య మీకు చెప్పింది నిజమే. నిన్న తనకి మీరు ఉన్న హోటల్ రూమ్ కార్డుకి ఎవరో కొరియర్లో పంపారు. ఆ పార్సిల్ పంపిన అమ్మాయి పేరు రేఖ. ఇది విన్న అర్జున్ ఆశ్చర్యంతో, రేఖానా? మధ్యలో ఈ రేఖ ఎవరు అని అడిగాడు. రేఖ నవ్య బెస్ట్ ఫ్రెండ్ సార్. రేఖ వాళ్ల బాబాయి తాజ్ హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఎలాగూ పనిచేసేది వాళ్ళ బాబాయ్ కాబట్టి కార్డుకి సంపాదించడం అనేది ఆమెకి పెద్ద విషయమేం కాదు అని ఫోన్లో వ్యక్తి చెప్పాడు. అది విన్న అర్జున్ కొంచెంసేపు ఆలోచించి, అంటే దీనర్థం కావాలనే ఎవరో నవ్యను ఇరికించాలని చూశారు. సరే, ఇప్పుడు నువ్వొక పని చెయ్యి. ఎవరైతే నవ్యకి ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఆ డాక్టర్ని కొనేసే. దీనికోసం ఎంత ఖర్చైనా పర్లేదు. కొనేసిన తర్వాత ఏం చేస్తావంటే రిజల్ట్స్ అన్నీ కూడా నవ్యకి ఫేవర్గా వచ్చేలాగా తయారు చేయమని చెప్పు అని చెప్పాడు. ఖచ్చితంగా మీరనుకున్న పని అయిపోతుంది సార్ అని ఆ వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత అర్జున్ స్టడీ రూమ్ విండోలోంచి బయటికి చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. కొంచెంసేపు ఆలోచించిన తర్వాత కోట్ వేసుకుని అక్కడి నుండి హడావిడిగా బయటికి వెళ్లాడు. ఒక పక్క హాస్పిటల్లో నవ్యను పూర్తిగా చెకప్ చేసి తనతో ఒక పేపర్ మీద సైన్ చేపించుకున్నారు. డాక్టర్ దగ్గర్నుండి వచ్చిన రిజల్ట్స్ చూసి పోలీసులు కూడా చాలా కంగారుపడ్డారు. డాక్టర్ పోలీసులతో ఇలా చెప్పింది, నవ్య గొంతుపైన ఉన్న వేళ్ల అచ్చులు బ్లూ కలర్గా మారాయంటే కావాలనే ఆమెని గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారు. ఇంకా కొంచెంసేపు అలానే గనక గట్టిగా నొక్కి పట్టుకుని ఉంచితే ఖచ్చితంగా నవ్య ప్రాణాలు కోల్పోయి ఉండేది. ఆ సమయంలో నవ్య చాలా సైలెంట్గా కూర్చుని ఉంది. ఎందుకంటే డాక్టర్ చెప్పేదంతా నిజమన్న విషయం తనకీ బాగా తెలుసు. పోలీసులతో డాక్టర్ నవ్య తన భర్త మీద డొమెస్టిక్ వయలెన్స్ కేసు పెట్టడానికి అనువైన సాక్ష్యం ఉందని చెప్పింది. నిజానికి చెప్పాలంటే తన ఒంటిమీద ఉన్న కొన్ని గుర్తులు అర్జున్ వల్ల కూడా కలిగాయి. కాని ఆ సమయంలో ఆమె ఆ విషయాన్ని ఎవరికీ చెప్పాలని అనుకోలేదు. ఎందుకంటే హేమంత్ నుండి విడాకులు తీసుకోవడానికి ఆమెకి ఇది చాలా మంచి అవకాశంగా అనిపించింది.
హాస్పిటల్ నుండి బయలుదేరి రెండోసారి నవ్య మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్లోకి అడుగు పెడుతూనే ఆమె హేమంత్ వాళ్ల నాన్న వినోద్, ఇంకా హేమంత్ వాళ్ల అమ్మ మంజుల అక్కడ కూర్చొని ఉండడాన్ని గమనించింది. మంజులని చూడగానే పాపం నవ్యకి ఏడుపొచ్చేసింది. మొత్తం రాయుడు ఫ్యామిలీలో ఎవరైనా నవ్యాని కన్నబిడ్డగా చూసుకుంటారు అంటే అది మంజుల మాత్రమే. నవ్యను చూడగానే మంజుల ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళి, అమ్మా నవ్య, అసలిక్కడేం జరుగుతోంది? ఇదంతా ఏంటి? నువ్వు పోలీసులకెందుకు రిపోర్ట్ చేశావు? మనమంతా కలిసి కూర్చొని మాట్లాడుకుని సరిచేసుకునేవాళ్ళం కదా అని అంది. వాళ్ల అత్తయ్య అలా అడిగేసరికి నవ్యాకి తను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తప్పు చేశానేమో అనే ఫీలింగ్ కలిగింది. కాని ఎలా అయినా సరే విడాకులు తీసుకోవాలనే హడావిడిలో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఈ పని వల్ల తన అత్తయ్యకు ఎంత బాధ కలుగుతుందో ఆ క్షణంలో ఆలోచించలేదు. హేమంత్ మీద కంప్లైంట్ ఇచ్చినందుకు తన మనసులో ఎలాంటి పశ్చాత్తాపమూ లేదు. కాని వాళ్ల అత్తయ్యను చూసేసరికి తనకి ఏదో గిల్టీ ఫీలింగ్ కలిగింది. అప్పుడు నవ్య అత్తయ్యా అంటూ ఆమెను హత్తుకొని ఏడవడం మొదలుపెట్టింది. నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను నవ్య, నువ్వు బాధపడుకు తల్లి అంటూ వాళ్ల అత్తయ్య మంజుల ఓదార్చింది. అసలేం జరిగిందో నాకు వివరంగా చెప్పు తల్లి అంటూ అడిగింది. నవ్య సమాధానం చెబుదామనుకునే సమయానికి వెనుక నుండి మీరంతా తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు మమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయనివ్వండి అని పోలీస్ అన్నాడు. వెనక్కి తిరిగి చూడగానే నవ్యకి ఒక పోలీస్ ఆఫీసర్ కనిపించారు. అప్పుడు ఆ పోలీస్ తనను తాను పరిచయం చేసుకుంటూ, నేను ఈ కేసుని టేకప్ చేసిన ఇన్ఛార్జ్ ఆఫీసర్ని, నా పేరు ఇన్స్పెక్టర్ శ్యామ్. నేను మీ రిపోర్ట్ మొత్తం చదివాను. అయితే నేనిక్కడ ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇంత జరుగుతున్నా కానీ ఇప్పటివరకు కూడా హేమంత్ వాళ్ల కుటుంబ సభ్యులు సైలెంట్గా ఎందుకున్నారు? సంఘటన జరిగిన తర్వాత ఎందుకు వాళ్ళు స్పందించలేదు? దీనికోసం నేను మిస్టర్ అండ్ మిసెస్ రాయుడు దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి అన్నాడు. ఇన్స్పెక్టర్ శ్యామ్ చెప్పిన మాటలు వినగానే మిస్టర్ అండ్ మిసెస్ రాయుడు ఇద్దరూ రూమ్ లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత నవ్య కూడా వెళ్ళింది. ఇన్స్పెక్టర్ శ్యామ్ నవ్యతో, మిస్ నవ్య, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీకు ఇంకా హేమంత్కి మధ్య సఖ్యత సరిగ్గా లేదని, మీ మధ్య మంచి బంధం లేదని తెలిసింది. ఇలా ఇన్నేళ్ల నుండి మీ మధ్య సరైన బంధం లేనప్పుడు ఇంతకాలం మీరు హేమంత్ పైన ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఆ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇవ్వాలనేది నవ్యకు అస్సలు అర్థమవ్వలేదు. ఎందుకంటే అది అంటూ నీళ్లు నమిలింది. ఎందుకంటే ఏంటి? సమాధానం చెప్పు అని తనను తాను ఆపుకోలేక మంజుల అడిగింది. నా కొడుకు అంత బాధ్యత తెలియని వ్యక్తి కాదు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలని అనుకోడు. ఆలోచన లేకుండా ఏ పని అస్సలూ చేయడు. అలాంటివాడు నవ్యను కొట్టాడు అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది. అసలు జరిగిందంతా ఇక్కడ ఇలా పోలీస్ స్టేషన్లో కాకుండా మా ఇంటి దగ్గర కలిసి కూర్చొని మాట్లాడుకుంటే అది ఖచ్చితంగా సర్దుమణుగుతుందని నాకు అనిపిస్తోంది అని మంజుల ఇన్స్పెక్టర్తో చెప్పింది. నవ్య తన అత్తగారు మాట్లాడిన మాటలు విని కొంచెం బాధపడింది. కాని ఎంతైనా మంజుల హేమంత్కి కన్నతల్లి కదా, తల్లి మనసు ఎలా ఉంటుంది అనే విషయం ఆమెకు బాగా తెలుసు. నవ్య ఇన్స్పెక్టర్ శ్యామ్తో అలా కూర్చుని మాట్లాడుకుంటే వాళ్ళెప్పుడూ కూడా వాళ్ళ అబ్బాయి తరపునే మాట్లాడతారు. నవ్య మాటలు విన్న ఇన్స్పెక్టర్ శ్యామ్, మిసెస్ రాయుడు, నేను నవ్యను ప్రశ్నించారు. మీరు మధ్యలో ఎందుకు సమాధానం చెప్తున్నారు? మీరు మధ్యలో కలుగజేసుకుని మాట్లాడి ఆమె కన్ఫెషన్ని డైవర్ట్ చేయాలని చూస్తే నేను మీకు వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి కూర్చోండి అని అన్నాడు. ఇదంతా విన్న మంజుల సైలెంట్గా కూర్చుంది. ఇక ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి మిస్ నవ్య అని ఇన్స్పెక్టర్ శ్యామ్ అన్నాడు. నవ్య గట్టిగా ఊపిరి పీల్చుకొని, నేను హేమంత్ నుండి విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పింది. అంటే విడాకులు తీసుకోవాలని మీరు అడగ్గానే మీ భర్త మిమ్మల్ని చంపాలని చూశారా? నవ్య అవును అన్నట్టుగా తల ఊపి, అసలు మొదట్నుంచి మా మధ్య ఏదీ సరిగ్గా లేదు అని చెప్పింది. ఏ విషయం సరిగ్గా లేదు అని ఇన్స్పెక్టర్ శ్యామ్ సూటిగా అడిగాడు. మా పెళ్లి జరిగి ఇప్పటికి సరిగ్గా 3 సంవత్సరాలైంది. ఈ 3 సంవత్సరాల్లో ప్రతిరోజు రాత్రి ఆయన నన్ను మోసం చేస్తూనే ఉన్నారు అని చెప్పింది. నవ్య అంటూ మంజుల గట్టిగా కోపంతో అరిచింది. నవ్య తన కొడుక్కి వ్యతిరేకంగా పోలీసుల ముందు ఆరోపణలు చేయడం మంజులకు ఇష్టం లేదు. నవ్య, నువ్వు ఇంకసలిక్కడ ఒక్క మాట కూడా మాట్లాడకు. ముందు నాతో పాటు ఇంటికి పద. నీకున్న సమస్యలని నేను సరిచేస్తాను. మొత్తం అన్ని విషయాలు నేను సెట్ చేస్తాను.
ఈ విషయాల మీద నేను నీకు మాటిస్తున్నాను, నన్ను నమ్ము అని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. కాని నవ్య, అత్తయ్య, ఐఎమ్ సారీ, నేను మీరు అడిగినట్టుగా చేయలేను. ఈ విషయంలో మీ మాట విననందుకు నన్ను క్షమించండి. దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని నవ్య అంది. నవ్య యాటిట్యూడ్ చూసిన వినోద్కి విపరీతమైన కోపం వచ్చింది. ఆయన కోపంతో, ఇన్స్పెక్టర్ శ్యామ్, మేము ఇంకా ఇక్కడ ఉండి అనవసరంగా మా సమయాన్ని వృధా చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇదంతా కూడా మా పరువుకు సంబంధించిన విషయం. మర్యాదగా నవ్యని మాతో పాటు పంపించండి. ఇది పూర్తిగా మా ఇంటికి సంబంధించిన విషయం. మేము మా ఇంట్లోనే తేల్చుకుంటాం అని తేల్చి చెప్పేశాడు. వినోద్ చెప్పిన మాటలు విన్న ఇన్స్పెక్టర్ శ్యామ్, నవ్య, మీరు కూడా ఇదే కోరుకుంటున్నారా? మీ ఇంట్లోనే ఈ విషయాన్ని తేల్చుకోవాలని అనుకుంటున్నారా అని అడిగాడు. లేదు, నేనలా అనుకోవడం లేదు అని ఇన్స్పెక్టర్ శ్యామ్కి చెప్పింది. ఎందుకంటే నవ్యకి తెలుసు, ఇంటికెళ్లిన తర్వాత ఎలా అయినా సరే వాళ్ళందరూ కలిసి నవ్య నోరు మూయించి తనని సైలెంట్గా కూర్చోబెడతారని. అంతేకాకుండా విడాకులు తీసుకోవడానికి ఉన్న ప్రతి మార్గాన్ని వాళ్ళు మూసేస్తారు. వినోద్కి నవ్య ఎందుకు హేమంత్ దగ్గర నుండి విడాకులు తీసుకోవాలనుకుంటుందో అన్న విషయం చాలా బాగా తెలుసు. కోపంతో నవ్యమోహాన్ని చూస్తూ, నవ్య, నువ్వు పెళ్లైన తర్వాత హేమంత్ నిన్ను చీట్ చేశాడని ఆరోపిస్తున్నావు కదా, మరి దీనికి కారణమేంటో నువ్వు పోలీసులకి చెప్పలేదా అన్నాడు. వినోద్ మాటలు విన్న నవ్య చాలా షాక్ అయింది. అక్కడితో ఆగకుండా, నువ్వు నిజంగానే మంచి భార్యగా ఉండుంటే వాడు నిన్ను ఎందుకు చీట్ చేసేవాడు? నా కొడుకు మీద వ్యతిరేకంగా ఆరోపణలు చేసే ముందు నువ్వు చేసిన తప్పుల గురించి కూడా వాళ్లకి చెప్పాలి కదా అని వినోద్ అన్నాడు. ఇదంతా విని నవ్య మళ్లీ షాక్ అయింది. ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎలాంటి సమాధానం చెప్పాలో నవ్యకు అస్సలు అర్థం కావట్లేదు.